నాడు జగన్ ఏం వేశాడు పిటిషన్, నాకు థ్రెట్ ఉంది, ప్రాణాపాయం ఉంది, కాబట్టి నాకు Z+ కేటగిరీ భద్రత కల్పించాలి అన్నటువంటి. ఆల్రెడీ Z+ కేటగిరీ భద్రత ఉందనినేమో రాష్ట్రం చెప్తోంది. కేంద్రం ఏముంటుంది, అతనికి థ్రెట్ లేదని రాసిచ్చింది అంతే. భద్రత ఉందని కాదు, అతనికి థ్రెట్ లేదని రాసిచ్చింది. వీళ్ళు రాసిందా? ఇది ఆంధ్రజ్యోతిలో రాశారా? థ్రెట్ లేదనే కదా రాసింది వాళ్ళు కూడా. వాళ్ళు రాసింది ఇంటెలిజెన్స్ విభాగం, కేంద్ర ఇంటెలిజెన్స్, అదే కేంద్ర ఇంటెలిజెన్స్ నోటీస్ పెడతారనమాట. కేంద్ర ఇంటెలిజెన్స్ ఇట్లాంటి రిపోర్ట్ మా దగ్గర ఏం లేదని చెప్తుంది. భద్రత విషయంలో ఎలాంటి డోకా లేదు జగన్ కి, ఆయనకి Z+ హోదా కలిగించిన భద్రత మేము కలిగిస్తున్నాము ఈ రెండింటిని కలిపి రాసేసారు వీళ్ళు. ఇక్కడే జ్యోతోళ్ళు ఈ రెండింటిని కలిపి రాసేసారు. కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు భద్రత కల్పించరు. కేంద్ర ఇంటెలిజెన్స్ ఏమో ఆయనకి సంబంధించి ఎలాంటి థ్రెట్ లేదనో ఇది మాత్రమే ఇస్తుంది అఫిడవిట్, అంతవరకే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో భద్రత ఆల్రెడీ ఉందని ఇస్తుంది, ఫుల్ భద్రత ఉందని. ఈ రెండింటిని కలిపి రాసేయడం ద్వారా ప్రజల్ని తప్పుదో పట్టించడం, అది కేంద్రం వాళ్ళు చెప్పారని. ఇక్కడ భద్రత ఎవరు కల్పిస్తున్నారు? కేంద్రం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. కేంద్రం ఎప్పుడంటే లైక్ రఘురామకృష్ణరాజుకి అప్పుడు థ్రెట్ వచ్చినప్పుడు అతనికి కేంద్ర బలగాల నుంచి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి ఉండేటటువంటి ఆ కమాండోస్ ఉన్నారు కదా, బ్లాక్ క్యాట్ కమాండోస్, వాళ్ళు కేంద్రం తరపున ఇస్తారు. ఇతను అట్లాంటి సెక్యూరిటీ అడిగాడు కేంద్రాన్ని, దానికి అక్కర్లేదని చెప్పింది కేంద్రం. అది అసలు విషయం ఇక్కడ. అంటే ఇప్పుడు కేంద్రం ఇవ్వాలా, ఒకవేళ ఇవ్వాలనుకుంటే Z+ కేటగిరీ అంటే వీళ్ళు రాష్ట్రం ఇవ్వట్లేదు కాబట్టి కేంద్రం చేత ఇప్పించండి అంటున్నారు అనమాట. రాష్ట్రం చేత కేంద్రం చేత ఇప్పించండి అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఓ ప్రొసీజర్ ఉంటది, సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని వేస్తారు. దీంట్లో